ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని 4 దిక్కుల్లో ఉన్న ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా అత్యంత సమర్థవంతంగా పనిచేస్తూ వస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. ఇచ్చిన వాగ్దానాల అమలే తమ ఏకైక లక్ష్యమంటూ ఆయన మరోసారి నొక్కి వక్కాణించారు. ఏలూరు 13వ డివిజన్లోని రాజరాజేశ్వరి నగర్లో 31 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం పండగ వాతావరణంలో నిర్వహించారు. తొలుత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుకు స్థానిక పార్టీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే చంటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానికులతో కొబ్బరికాయలు కొట్టించి అట్టహాసంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తమది ప్రజా ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు విశేషంగా పాటుపడుతున్నారని చెప్పారు. వారి బాటలోనే తామంతా నడుస్తున్నామని, ప్రజల సాధక బాధకాలను తెలుసుకుని పరిష్కార చర్యలు చేపడుతూ వస్తున్నామన్నారు. రాజరాజేశ్వరి నగర్ కాలనీ వాసుల ప్రధాన రహదారి సమస్యకు మోక్షం కల్పించామని, మరిన్ని రహదారులు కావాలని స్థానికులు కోరారని పేర్కొన్నారు. ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ దశల వారీగా జరుగుతున్న రహదారుల నిర్మాణమే అభివృద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. వారి వెంట ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నాయకులు లంకపల్లి మాణిక్యాలరావు, డివిజన్ ఇన్ఛార్జ్ మెరుగుమాల శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. 43 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మీకు మొత్తం అందరికీ పైప్ లైన్ కలిపేస్తారు. టిడ్కో సెపరేట్ 13 ఇది తప్ప ఓ పని చేయండి. పెన్షన్లో లేట్ అయినాయి అంటే కారణం ఒకటి చెప్తా. 13వ డివిజన్లో ఏదైతే రాజరాజేశ్వరి కాలనీలో ఉన్న 31 లక్షలతో వేసిన రోడ్ని మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందరూ కూడా ఇది ప్రజాప్రభుత్వం అనేది నిదర్శనంగానే మరి ఎవరైతే ఈ కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళ సమస్యను మా దగ్గర తీసుకొచ్చారో ఆ సమస్య వారి ద్వారానే తీర్చినట్టయిందన్న ఉద్దేశంతో మరి వాళ్ళందరి చేతనే ప్రారంభోత్సవం చేసి వాళ్ళ చేత కొబ్బరికాయ కొట్టించాం. ఇది ఏ ప్రభుత్వంలో కూడా జరగదు. ఎక్కడ ఏది జరిగినా సరే ఆ ప్రారంభోత్సవంలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తామనేది ఎలక్షన్ ముందు చెప్తాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా ఏ విధంగా అయితే ప్రజలకు తెలియాలనుకున్నారు. ఆహర్నిశలు కూడా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకండి, మీకు ఏదున్నా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు నేనన్నా మాట్లాడి తీసుకొస్తానని ఏదైతే ఆయన చెప్తున్నారు దానిలో భాగంగానే ప్రతి విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వానికి ఏదైతే అవసరమో ప్రజలకు ఏదైతే చెయ్యాలో అది చేసే పనులు మేము చేసుకుంటూ పోతున్నాం. దానిలో భాగంగానే ఎలక్షన్ ముందు మీ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందు ఏం చేసింది, అభివృద్ధి ఏ విధంగా చేసింది, ఓటు అడిగే హక్కు మాకే ఉందని చెప్పి మీ అందరి దగ్గర కూడా ఓట్లు అడిగి ఓట్లు వేయించుకున్నాం. కూటమి నాయకులుగా అనేక వాగ్దానాలు చేసాం. ప్రతి వాగ్దానాన్ని కూడా మీకు అమలుపరుస్తూ భవిష్యత్తులో కూడా 4 దిక్కుల్లో ఉన్న ప్రధాన రోడ్లన్నీ కూడా మీ అందరికీ కూడా సమస్యలు తీర్చేటట్టుగా ప్రతి విషయంలో కూడా మీ అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. డెఫినెట్గా ఒక్కొక్కటి మేము చేసే బాధ్యత మాదే, మేము చేస్తాం. డెఫినెట్గా కూటమి ప్రభుత్వంలోనే ఈ పనులు అవుతాయని మీరు కూడా తెలుసుకోవాలి. మీరు కూడా అంటున్నారు 15 సంవత్సరాల క్రితం కనీసం దీనికి సిమెంట్ రోడ్డు కూడా ఈ కాలనీకి పడలేదనేది. మేము ఎందుకు ఐడెంటిఫై చేసాం? మీ అందరూ కూడా ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు క్లియర్ చేయాలనే ఉద్దేశంతో దూరాన ఉన్న ముందు ఏదైతే ప్రాధాన్యత క్రమంలో అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ప్రజలు ఇందరూ కూడా గమనించాలి. కూటమి నాయకులు నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. కూటమికి అదే విధమైన మద్దతు మీరు ఇస్తే ఎంతకంటే ఉత్సాహంతో మేమందరం కూడా పనిచేస్తామని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇల్లులు నిర్మాణం చేసుకొని మరి ఈ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి సందర్భం ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరికీ కూడా కావాల్సినటువంటి మౌలిక వసతులు, స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, అట్లాగే డ్రైన్ కావచ్చు, వాటర్ పైప్ లైన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇదివరకు పంచాయతీలో ఉండేది కాబట్టి పంచాయతీలో నుంచి ఆ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇస్తున్నాం. రానున్న రోజుల్లో మరి 145 కోట్లతో మరి పానింగ్లో మరి డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఒక సంవత్సరం 15 నెలల్లో వీళ్ళందరికీ కూడా గోదావరి జలాలు ఏలూరు సిటీలో ఏదైతే వాటర్ ఇస్తున్నామో ఆ వాటర్ అన్ని ఇళ్లకు కూడా ఇస్తామని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది. అట్లాగే కాలనీలో ఉన్నటువంటి డ్రైన్లు మనకి 110 కోట్ల రూపాయలు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లో శాంక్షన్ అయి టెండర్లు కూడా పిలిచి
అవన్నీ కూడా వర్క్లు స్టార్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ లేఅవుట్లో సంబంధించినటువంటి సుమారు 8 కోట్లు 7.5 కోట్లు 8 కోట్ల రూపాయలు డ్రైన్లకే ఈ రాజరాజేశ్వరి కాలనీలో 13వ డివిజన్లో ఎక్స్క్లూజివ్ స్థానిక శాసనసభ్యులు వారు పెట్టారని చెప్పేసి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులందరికీ కూడా చెబుతున్నాం. ఎక్కడ ప్రజలకు ఏ అవసరం ఉందో, అది రోడ్డా, డ్రైనేజా, వాటరా, పైపు లైనా, ఎలక్ట్రిసిటీయా, శానిటరీయా, ఏదనేది కాదు, ఆ రకంగా ఈరోజు స్పందిస్తున్నటువంటి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి తరుణంలో వైసీపీ ఒక కుక్కలకి ఈ రోజున మాట్లాడటానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద అనేకమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి ఇది ఒక చెంపపేటగా, గొడ్లపేటగా మేము వర్ణిస్తూ ఉన్నాం. ఎవరైతే వాళ్ళ యొక్క విజ్ఞప్తులు ఇస్తున్నామన్నారో, రోడ్లో డ్రైనేజో లేకపోతే ఎలక్ట్రిసిటీయో లేకపోతే ఇంకా శానిటరీయో లేకపోతే వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరిస్తూ మరి ముందంజలు ఉన్నటువంటి బడేటి రాధాకృష్ణ సంటి గారికి మీ అందరం కూడా కూటమి ప్రభుత్వం నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము గత 23 సంవత్సరాలుగా కాలనీ డీటీసీపీ లేఅవుట్గా ఏర్పడినప్పటికీ కూడా గత 23 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ కాలనీని మనం ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లగానే ఎమ్మెల్యే గారు, మేయర్ గారు సకాలంలో స్పందించి ఏదైతే మా సమస్య ఉందో దాన్ని గుర్తించి మా అవసరానికి తగ్గట్టుగా నిబంధనలకు అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా మంచి రోడ్డుని ఈ రోజున మాకు కావాల్సినటువంటి విధంగా ప్రజల కోరిక మేరకు విశాలమైనటువంటి సిమెంట్ రోడ్డు నిర్మించినందుకు వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే విధంగా మిగతా సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.